అదొక అందమైన పల్లెటూరు. అక్కడ పార్వతమ్మ అనే ఆవిడకి ఇద్దరు కోడళ్ళు. పెద్ద కోడలు సుమతి. చాలా మంచితనం ఉన్న ఆవిడ. ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంటుంది. చాలా పొదుపరి కూడా. చిన్న కోడలు రమ్య. ఆధునిక చదువులు చదివిన తెలివైన అమ్మాయి. కానీ కొంచెం గర్వం ఎక్కువ. పార్వతమ్మ తన ఇంటి బాధ్యతలను సరైన వ్యక్తికి అప్పగించాలి అనుకుంటుంది. అందుకే వారిద్దరిలో ఎవరికి సమయస్ఫూర్తి ఎక్కువ ఉందో తెలుసుకోవడానికి ఒక వింత పరీక్ష పెట్టాలి అని నిర్ణయించుకుంటుంది. అత్తమ్మ కోడళ్ళ దగ్గరకు వెళ్ళి, కోడళ్ళారా, ఇదిగోండి, మీ ఇద్దరికి తలో 100 రూపాయలు ఇస్తున్నాను. ఈ డబ్బుతో సాయంత్రం లోపు ఈ ఖాళీ గదిని దేంతో అయినా సరే పూర్తిగా నింపాలి. మీలో ఎవరు గదిని అర్థవంతంగా నింపుతారో వారికే ఈ ఇంటి తాళాలు ఇచ్చి ఇంటి బాధ్యతలు అప్పగిస్తాను. అప్పుడు చిన్న కోడలు నవ్వుతూ, అత్తయ్య గారు, ఈ 100 రూపాయలతో గది నింపడం చాలా సులభం. నా చదువుకి తెలివితేటలకి ఇది ఒక లెక్క. ఇప్పుడే వెళ్ళి సామాన్లు తెచ్చి గదిని నింపేస్తాను, చూడండి. పెద్ద కోడలు వినయంగా, సరే అత్తయ్య గారు, 100 రూపాయలతో గదిని ఎలా నింపాలో నేను కూడా ఆలోచించి ప్రయత్నిస్తాను. రమ్య తన తెలివితేటల మీద అతి నమ్మకంతో మార్కెట్కు వెళ్ళింది. 100 రూపాయలతో ఎక్కువ వస్తువులు ఏమి వస్తాయో అని ఆలోచించి పాత న్యూస్ పేపర్లు, ఎండుగడ్డి కొని తెచ్చింది. గది నిండా ఆ చెత్త చెదారం అంతా నింపేసింది. ఇక పెద్ద కోడలు సుమతి మాత్రం ప్రశాంతంగా ఆలోచించి మార్కెట్కి వెళ్ళి కేవలం ఒక చిన్న సంచిలో కొన్ని వస్తువులు తెచ్చుకుంది. అత్తమ్మ చిన్న కోడలు గది దగ్గరకు వస్తుంది. రమ్య, గది నిండా గడ్డి కాగితాలు నింపావు. గది అయితే నిండింది, కానీ ఇందులో ఉండలేం కదమ్మా. అప్పుడు చిన్న కోడలు, అత్తయ్య గారు, గది పూర్తిగా నిండాలి అన్నారు. నేను నింపేశాను, అంతే కదా. అప్పుడు అత్తమ్మ రెండో గది వైపు వెళ్తుంది. అక్కడ సుమతి ప్రమిద వెలిగింది. అగర్బత్తులు పెడుతుంది. అత్తమ్మ, వాహ్ సుమతి, నువ్వు ఏం సామాన్లు వాడకుండానే గదిని ఎంత అందంగా మార్చావో చూడు. అప్పుడు పెద్ద కోడలు, అత్తయ్య గారు, కేవలం 100 రూపాయలతో ప్రమిద, నూనె, అగరబత్తులు కొన్నాను. ఆ చిన్న దీపం వెలుగు గది అంతా నిండింది. ఆ సువాసన మనసుకి ప్రశాంతతను ఇస్తుంది. గది నిండా పాజిటివ్ ఎనర్జీ నింపడమే నా లక్ష్యం అని అంటుంది. అప్పుడు సుమతి సమయస్ఫూర్తికి పార్వతమ్మ ఎంతో మురిసిపోతుంది. గదిని చెత్తతో కాదు, వెలుగుతో నింపడమే నిజమైన తెలివితేటలు అని మెచ్చుకుంటుంది. ఇంటి తాళాలను సుమతికి అప్పగిస్తుంది. వస్తువులతో గదిని నింపటం కాదు, మన ఆలోచనలతో, తెలివితేటలతో జీవితంలో వెలుగును నింపటమే అసలైన విఘ్నత.